అనేదే మా తాలూకా ప్రధాన డిమాండ్. యూనివర్సిటీ పేపర్ లీకేజీ సినిమాను ఆగస్టు 22న విడుదల చేస్తున్నట్లు సినీ దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఆదరించాలని సూచించారు. పెద్ద విద్యా సంస్థలు కాపీయింగ్కి ప్రోత్సహించి దేశంలో ప్రతిభకు గుర్తింపు లేకుండా చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నో విద్యా సంస్థల కుంభకోణాలను వెలికితీసే ప్రయత్నంలో భాగంగానే ఈ సినిమా తీసినట్లు చెప్పారు. యూనివర్సిటీ సినిమా కేవలం విద్యార్థులే కాదు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులందరూ చూడదగిన మంచి సినిమా అని కొనియాడారు. చదువుకునే రోజుల్లో పరీక్షలు రాస్తున్నప్పుడు పేపర్ లీకేజీల వల్ల ఎంతో మంది విద్యార్థులు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారని, అది దృష్టిలో ఉంచుకుని తాను ఈ సినిమా తీశానని తెలిపారు. భారతదేశంలో విద్యారంగం సేవారంగం, అలాంటి సేవారంగం కాస్త ఈవేళ వ్యాపార రంగం అయిపోయింది. ఏనాడైతే విద్యారంగం వ్యాపార రంగం అయిపోయిందో దేశంలో ఉన్న అనేక ప్రైవేట్ కళాశాలలు, కార్పొరేట్ కళాశాలలు మా కళాశాల చదివిన వాళ్ళకే ర్యాంకులు వస్తాయి, మేమే నెంబర్ 1 అని అనిపించుకోవడం కోసం దే ఆర్ డూయింగ్ మాల్ ప్రాక్టీస్ లైక్ పేపర్ లీక్స్. అక్కడి నుంచి అవినీతి అధికారుల దగ్గర పేపర్ లీక్లు పట్టుకోవడం, పేపర్ ప్రశ్నాపత్రాలు పట్టుకోవడం, వాళ్ళ విద్యార్థులకు అందజేయడం, వాళ్ళు రాసేయడం. సేమ్ టైం దే ఆర్ గోయింగ్ టు గెట్ ద ర్యాంక్స్. బట్ నిజంగా బాగా చదివిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, బ్రహ్మాండంగా నైట్ అండ్ డే కష్టపడి చదువుతున్న వాళ్ళు. ఈ చూసి రాసిన వాళ్ళ కంటే వాళ్ళు వెనకబడినప్పుడు మేము ఫస్ట్ వస్తాం అనుకున్నది ఎవరో వచ్చారే అనే ఒక భావంతో, బాధతో చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. సో ఈ రకంగా చేస్తూ ఓ రకంగా అనేక మంది మరణాల కారణాలు అవుతున్నటువంటి ఈ యొక్క తప్పుడు విధానాలకి వ్యతిరేకంగా నేను సినిమా తీశా. సేమ్ టైం మా కాలేజీ చదివిన వాళ్ళే నెంబర్ 1 అనిపించుకోవడం కోసం నెంబర్ 1 to 10, 100 అని చెప్తూ మీడియా లీలా అండ్ ర్యాంకులు గోవాలని చెప్పి ఒక పబ్లిసిటీ ఇంపోజ్ చేస్తూ ప్రజల మైండ్ సెట్ మీద, విద్యార్థుల మైండ్ సెట్ మీద, ముఖ్యంగా తల్లిదండ్రుల మైండ్ సెట్ మీద మా కళాశాల చదువుతున్న విద్యార్థులకే నెంబర్ 1 వస్తుంది, ఇక్కడే ఉద్యోగం వస్తాయి, ఇక్కడ చదువుతున్న ర్యాంకులు వస్తాయనే భ్రమను కల్పిస్తూ ఆవిడ వచ్చిన తర్వాత ఫీజులు దోపిడీ చేస్తున్నారు. భద్రాద్రి